చాలా అవస్థలు పడుతున్నాం. మనం ఏం పడుతున్నాం? అవస్థలు పడుతున్నాం. కనుక ఈ స్నేహితులు నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఏ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్. ఏం చేశాడు? 3 లక్షలకు ముంచేసాడు. లెగి తగ్గలేదు, కూర్చోటానికి. అటువంటి వాడు ఇది ఇప్పుడు అప్పుడు చెప్తాడు అది ఎటువంటి వాడు కాదని. ఎటువంటి వాడు కాదని ఏమైందా? నాకు తెలిసి మీ కాలం ఫ్రెండ్షిప్ వేరు అనుకుంటా. అది ప్రాణాలు ఇచ్చే ఫ్రెండ్షిప్. మన ఇద్దరమే సార్ ఏడవడము ఇదంతా అంతేనా? దేనికి స్తోత్రం. మీది నాది ఏలూరు, మీది ఏలూరా? ఓకే, మంచిది. రండి, ఎక్కడ దాకా వచ్చాం? 7వ వచనం అయిపోయిందా? 6వ వచనం కూడా చదవండి, కొద్ది క్లారిటీగా ఉంటుంది ఇంకొంచెం. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లిని నిర్లక్ష్యం. కుమారుడు తండ్రి మీదకి, అంతేనా? నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తెను తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచునని. ఏమని? ఇంటి వారు వారికి ఏ యోధులంట. ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది? అత్త ఎవరి మీదకి వెళ్ళిపోతుంది? కోడల మీద, అత్త మీదకి ఎవరు వెళ్ళిపోతున్నారు? నోరు మూసుకొని డస్ట్బిన్ లాగా మూల కూర్చో, లేదంటే బయటికి పెట్టింది తిని అప్పుడప్పుడు బయట సౌండ్లు వస్తుంటాయి కదా కదా. ఈ మాటలన్నీ నెరవేరుతున్నాయా లేదా? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభా, మనసు మారాలి తప్ప మనం ఏమి. చాలాసార్లు మీరు అనుకుంటారు, వాళ్ళకి తెలీదా, అంత వయసు వచ్చింది కదా, బిడ్డలంగా అన్నారు కదా, వాళ్ళకి తెలీదా అంటారు. యేసు ప్రభు వారు ఫస్ట్ మాట ఏంటి సిలువలో? ఆయన ఎందుకు చెప్పాడంటే హ్యాపీగా ఉన్నప్పుడు చెప్పాడా? ఎందుకు చెప్పాడు? వాళ్ళు చేసేదాడు నిజంగానే. చాలా మంది మీరు అనుకుంటారు, చాలా విషయాలు చాలా మందికి తెలియదు. మనం అనుకుంటాం వాళ్ళకి తెలిసేమో, వాళ్ళు గొప్పోళ్ళేమో, వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, అమెరికా వెళ్ళారు కదా, వాళ్ళకి తెలిసేమో అనుకుంటాం. అమెరికాకి వెళ్తాను, ఆస్ట్రేలియాకి వెళ్తాను తెలియదు. తెలుసుకుంటేనే మీకు ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కువ విషయాలు అందరికంటే భూమి మీద ఎక్కువ విషయాలు తెలిసింది ఎవరికి చెప్పండి? ఈ భూమి మీద అన్ని ఎక్కువ విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరు చెప్పండి? స్త్రీలా? స్త్రీలు అనుకోండి. అందులో ఎవరు భూమి మీద ఎక్కువ విషయాలు తెలుసుకునేది ఎవరు తెలుసా? చెప్పాలి. పాస్టర్లే. పాస్టర్లకు తెలిసిన విషయాలు భూమి మీద ఎవరికి తెలియదు. ఎందుకంటే అన్ని విషయాలు చెప్పేది ఎవరికి? బాగు చేసేదానికి వాళ్ళకే చెప్పాలి. బాగు చేసేదానికి వాళ్ళకే చెప్పాలి కదా. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడం. ఇందులో ఒకటి ఉంది. కాబట్టి దేవుడు పెట్టారా, నేనేమన్నానంటే ఈ విరోధంగా తయారవుతారంటే మనం వ్యతిరేకంగా ప్రార్థన చేయటానికి. మీరెవరో, మీరు అందరూ కింద ఉన్న వాళ్ళు అందరూ ఎవరో కోడలే ప్రజెంట్. రేపు ఏమవుతారు? అవరా? ఎట్లుంటుందంటారు? ఈ సిట్టింగ్ అంతా ఇంకొక చైర్స్ వచ్చేవాడు వరుసగా 10 సంవత్సరాలు పోతే వస్తారా? నెక్స్ట్ కోడలు ఇంకో లైన్ ఇట్లా. నేను చెప్పగలిగింది ఏంటంటే, మొన్న మా అమ్మని వదిలిపెడతానికి మా వదిన నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని. నేను అన్నాను, బుజ్జి మీ అక్క చూసుకుంటాను తల్లిదంటే, నేనగాక వెళ్ళను. నాకైతే భారం కష్టమైతే లేదు. ఒక ముద్ద పెడుతున్నా, శుభ్రంగా ట్యాబ్లెట్లు వేసుకుంటుంది, హ్యాపీగా. వదిలిపెట్టి వచ్చేవంటే నువ్వే బాధ్యత, నాకైతే సంబంధం. ఏం చేయాలి అప్పుడు? అక్కనే నాకు ఇష్టం లేదంటే నేనేం చేయాలి? వదిలిపెట్టి రావాలి. నాకైతే కష్టమైతే కాదు, బాగోపోయి నేను చేసి పెడతా. వదిలిపెట్టి వచ్చి నాకైతే
ఆవిడేం చేయాలి? ఆలోచన ఆలోచన చేయకపోతే తీసుకొచ్చేయటమే. తీసుకొచ్చు. నేను చెప్తున్నా, 4 రోజులకు ఒకసారి వెళ్ళి మా అమ్మ 4 నెలలు అయింది హాస్పిటల్కి. 4 రోజులకి ఒకసారి వెళ్ళాము. ఇప్పుడు 4 నెలలు అయినా హాస్పిటల్కి పోట్ల. ఎంతుంది, హ్యాపీగా కూర్చుంటుంది. ఒక ట్యాప్ ఉంది, ఒక 20 మంది సేవకులు మెసేజ్ చెప్తానే ఉంటుంది, వింటానే ఉంటుంది. నేనేం చెప్తానంటే, మనం వాళ్ళని ప్రేమగా చూడకపోయినా బాధలేదు, కానీ నిష్ఠూర పెట్టకూడదు. అత్త కోడలను కానీ కోడలో ఈ మాటలు చాలా కటువుగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పటికీ కూతురులాగా అత్త చూసుకోదు, అమ్మలాగా కోడలు చూసుకోదు. కానీ బైబిల్లో ఒక ఆమె కూతురి కంటే ఎక్కువగా చూసుకుంది. అందుకని అత్త పేరు రాయలా. అత్త ఎవరో ప్రభుని నమ్ముకున్నామా, కోళ్ళు ఎవరో అన్యులు. అన్యురాలు మారి అత్తని ఏం చూసిందంట, మీ దేవుడే మీ జనమే. ఈరోజు క్రైస్తవులు కూడా అంటలా మాట అన్నారా? మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోండి, నేను రాను. మీ అమ్మ దగ్గర పడుకో. నేను చాలామంది నిన్న ఈ మాటలు చాలా చోట్ల, నీ అమ్మ ఎక్కువ నేను ఎక్కువ. ఇప్పుడు మా బామ్మర్ది అదే ఇదే డిస్కషన్. మనం కొట్టేది, నువ్వు ఫోన్లో మాట్లాడి దగ్గర ఉండి కొట్టేది అండి చిన్నోడి. చాలా బాధేసింది. మా అత్తమామ ఎప్పుడు నన్ను దగ్గరుండి ఎప్పుడు నా ముందుగా మాట్లాడలేదు. వెళ్తే బాగుండవు అంటారు అంతే, లాస్ట్లో బాగా చెప్తారు. అటువంటి ఒక గంట బాధపడే ఇద్దరు. నాకు చాలా బాధ అయిపోయింది. గృహప్రవేశం ఆ ఫోన్లో మాట్లాడిన తర్వాత తెలిసింది వాళ్ళు కొన్నిసార్లు చాలా. ఎందుకంటే కొంతమందికి అమ్మ దగ్గర నాన్న దగ్గర ఆ కాలం పోయింది. నేను అనుకుని చెప్తాను, మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి తెలుసా, మీరంటూ కొంచెం సేఫ్ జోన్కి వస్తే, నీకంటూ ఒక ఇల్లు పెట్టుకొని, నీకంటూ కొంచెం డబ్బులు పెట్టుకొని, నా కొడుకు నా బంగారం అన్నారా, నీ బంగారం సింగారం మొత్తం మామూలు పోతే పాదలా మనం రోడ్డు మీద పడేసి అంటారు. కాబట్టి దయచేసి వాకింగ్ చదివారుగా, ముఖ్య స్నేహితుడు కానీ ఇంకెవరిని నమ్మాల్సిన పని చేసి దయచేసి నా మానం ఏంటంటే, ఏదో రూపాయో అనా పావడం ఉంటే మన పేరునుందా, మనం ఏది ఇచ్చామో చేసామని. అంతేగాని వీళ్ళు మా వాళ్ళే, నా కూతురే, నా కూతురు నన్ను వదిలిపోదు. వీళ్ళు కూడా చెప్తారు, మమ్మీ నిన్ను వదలనా కదా, నీ కోసం చచ్చిపోతాను చెప్పారు. సొంత తల్లిదండ్రులే చంపేస్తున్నారు సార్, బిడ్డలే చంపేస్తున్నారు తల్లిదండ్రులు. జనరేషన్ కొంచెం అప్డేట్ బాగా అయింది. కాబట్టి దయచేసి పిల్లల విషయంలో నేను అందుకునే ఇప్పుడు మనం చేయగలిగింది ఏమిలే, ఆమె డైవర్ట్ చేయటాకే రోజు ప్రార్థన చేస్తే ఏమనిపిస్తుంది, కనీసం ఆలోచన మారుతుంది. ఇంకా అంతకుమించి ఏమి. కొంతమందికి అది కష్టమవుతుంది, కొంతమందికి ఏమో ఇష్టమవుతుంది కదా. నేను ఒకటే చెప్పాను, మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళాలంటే యేసు ప్రభు చెప్పిన వాగ్దానం ఒకవేళ పరిస్థితులు అది మీకు నెరవేరకుండా ఉండొచ్చు, నెరవేరకపోవచ్చు. అమ్మలారా నా కోసం యేసు ప్రభు చెప్పాడా? ఏ కుటుంబం ఉంది ఈరోజు ఏడవకుండా? పిల్లల కోసం ఏడవని కుటుంబాలు ఉన్నాయా? ఏదో కుటుంబం, అర్థమైందా? కాబట్టి మనం ముందుగానే ఏం చేద్దాం వాళ్ళని ఏడిపించేద్దాం. ఏం చేద్దాం? మోకాళ్ళ మీద పెట్టి ఏడిపించేద్దాం, ప్రార్థన చేసి. అప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు ఏడిస్తే వాళ్ళు భవిష్యత్తు అవుతారు. మా కూతురు, డాడీ నేను ఫ్లిప్ వేసుకున్నా, నేను తెల్లైపోతున్నా, నోరంతా పూసిపోయి మొత్తం, నేను వాక్యం చెప్పలేను. నేనన్నా కాలేజీలో సారు క్వశ్చన్ అని అడగరంటే అడుగుతారు. అప్పుడు ఎవరు చెప్తున్నారు? మరి ఇక్కడ కూడా నువ్వు నాకేదన్నా దేవుడి విషయాలు, అది తల్లి అయినా ఇంకో చెల్లి అయినా అక్క అయినా, అది ఆ కిటికీల పరిస్థితుల్లో నేను చేయలేనన్నారు అనుకో, ఆ 2 పదాలే చేయలేరా? మిగతా చేస్తారు కదా. తినేటప్పుడు ఫోన్ వస్తే మరి ఎందుకు చేయలేరు?
నాకు నేను కంపారిజన్ ఇదే చేస్తా. నాకు మీకు చిరాకు ఉందేమో మనసులో చేయాలని ఆలోచన లేదు కాబట్టి చేయలేదు చేయాలని ఆశ ఉండదు. ఆశ లేకపోయినా ఏం చేయాలి మనం? పుట్టించాలి. ఏం చేయాలి? నేను ఒకటే చెప్పాను ఈరోజే కాదు, నీకు జ్వరం వచ్చినా నువ్వు లేకపోయినా నువ్వే చేయాలి. దీన్ని బట్టి మనకు ఒకసారి నేను చేయలేనని పదం వస్తుందా? ఏదిరా ఫాస్ట్ ఇంత కట్టాత్ముడు అంటే కొంతమందిని చూసిన తర్వాత నేను నేర్చుకున్న తర్వాత మీకు చెప్తున్నాను. మీరు కూడా చేస్తే నేనేమన్నట్టు ఫోన్ వస్తే మాట్లాడరా? క్లాస్కి వెళ్ళినప్పుడు 15 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే కూర్చోండి బస్సులా. ఏం తిన్నా మరి ఎంత కదా అది కూడా మాట్లాడాలి. అలా చేస్తేనే మన బిడ్డలో నేనేమంటే ఇప్పుడు ఆడికి ఎక్కదో ప్యాంటు ఆయన ఏం చేయాలి? మనం ఎక్కించేయడమే. అదే ఆయనకి ఇష్టం లేదు, ఆయన మనం ఏం చేయాలి? అనుకుని బైబుల్లో అంటాడు, బెత్తము వాడని తండ్రి విరోధం అంటే అంత విరోధం నడుతుందంటదా. కాబట్టి వాడాలి బెత్తం. ఆడపిల్లలు అయితే ఎవరు వాడాలి? బెత్తమే లేకపోతే బెత్తమే లేకపోతే బెత్తం లేకపోతే ఆడి దగ్గర పెద్ద బెల్ట్ ఉంటుంది, పెద్ద అదే కదా, అప్పుడు బెల్ట్దే కట్టుకుంటారు బెత్తకంటే. కాబట్టి దయచేసి మన రిలేషన్ పడదాం, ప్రార్థన చేసుకుందాం. నా టార్గెట్ ఒకటే, మనకన్నా వాళ్ళు సేఫ్లో ఉండాలి, మనకు పుట్టిన వాళ్ళు మనం సేఫ్లో పెట్టాలి. ఇదే సమకూర్చడం అంటే. ఇంకెందుకంటే ఏముందా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామంటే వాగ్దాన్ని నెరవేర్పాలా? ఒకటి మనకన్నా వాళ్ళు, రెండు మనం కన్నవాళ్ళు. మనం కన్నవాళ్ళు ఎవరు? మన అమ్మ కదా. మనం కన్నది ఎవరు? మన బిడ్డలు. ఎన్ని తరాలు? 3 తరాలు. నీ పిల్లలను అయిపోయిందిగా. కాబట్టి ఇప్పుడు ప్రభువా నా తల్లిదండ్రులు సేఫ్ జోన్లో పెట్టడానికి నాకు సహాయము, నాకు పుట్టిన బిడ్డలను కూడా సేఫ్ జోన్లో ఉంచడానికి నాకు సహాయము, మీరు క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేయడానికి నాకు సహాయము. ప్రార్థన చేసుకుందాం. మన అమ్ములు గారు ప్రార్థన చేస్తాం.